హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మా దేవాంశ్ కోసం నేను సేమియా ఉప్మా చేస్తానండి. దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసుకున్నాను, తాలింపు దినుసులన్నీ. ఇప్పుడు దీనిలోనే కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిలో సేమియా వేసుకుంటున్నానండి. ఇది ఒక కప్పు సేమియా అండి. క్వాంటిటీ చెప్పాలంటే ఒక కప్పు సేమియా వేసుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి. దీనిలోనే సపరేట్గా ఏం ఫ్రై చేసుకోవసరం లేదు, దీనిలోనే సరిపోద్ది. సో ఈ తాలింపులోనే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నేను ఎక్కువ కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఇది చేసుకునేదాన్ని అండి. బాగా ఆకలిగా అనిపిస్తే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక ఇది ప్రిపేర్ చేసుకొని తినేదాన్ని. కాలేజ్ టైంలో ఎక్కువగా ఈజీగా అయిపోద్ది కదా, సో ఇది ప్రిపేర్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తినేదాన్ని. ఇప్పుడు దీనిలోనే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఒక కప్పు సేమియా కాబట్టి 2 కప్స్ వాటర్ అండి. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకేసారి కాకుండా. సో వేసేసుకుంటున్నాను, మొత్తం పోసేసుకున్నాను వాటర్ అంతా. ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే సాల్ట్ యాడ్ చేసుకోవటమే. ఇదంతా బాగా కలిపేసుకొని అదంతా బాగా ఉడకనివ్వాలి. ప్లీజ్ అండి, ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. పిల్లలకు సంబంధించిన స్నాక్స్, హెల్తీ ఫుడ్ అన్నీ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఉడికిపోయింది కూడా. ఒక 5 మినిట్స్ పట్టిందండి ఉడకటానికి. స్లోగా నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. హైలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాను. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ. ప్లీజ్ నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.